జంక్షన్ దగ్గర శ్రీలక్ష్మి ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ వెంచర్ కల్పతరువు దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఈ వెంచర్కి అతి సమీపంలో యాదాద్రి టెంపుల్ జస్ట్ 4 కిలోమీటర్స్ అవే ఉంటుంది అండ్ నియర్ బై వంగపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. సో మనం ఆ వెంచర్ దగ్గరికి వెళ్దామా? వెంచర్ దగ్గరికి వచ్చేసామండి. సో వెంచర్కి సంబంధించిన విశేషాలని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. చలో. శ్రీలక్ష్మి ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జానీ అబూరి గారు మనతో ఉన్నారు. సో ఈ వెంచర్కి సంబంధించిన విశేషాలని సార్ గురించి అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ గురించి, ఈ వెంచర్ గురించి మాకు కొన్ని విశేషాలు చెప్పండి సార్. ముఖ్యంగా ఏంటంటే మేడం, ఇది వరంగల్ హైవే అనమాట, హైదరాబాద్ టు వరంగల్ హైవే. సో మనకి టెంపుల్కి చాలా దగ్గర యాదగిరిగుట్ట టెంపుల్ అయితే ఉందో, హైవేకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో సేమ్ అంతే డిస్టెన్స్లో రైట్ సైడ్లో మన ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనం ముందు చూస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి ఆనుకునే ఉంది మనకు. ఇది జెడ్పీ రోడ్ అనమాట, 100 ఫీట్ జెడ్పీ రోడ్. సో ఈ రోడ్డుకు ఉంది కాబట్టి సో ఈ ప్రాజెక్ట్ చాలా హైలైట్ ఉంటుంది. ఓకే, మెయిన్గా ప్రైమ్ లొకేషన్స్ గురించి చెప్పండి సార్, దగ్గర ఉన్నవి వెంచర్కి. ప్రైమ్ లొకేషన్ అంటే మేడం హైవే చాలా దగ్గర అనమాట, మనం జస్ట్ 5 నిమిషాల్లోనే హైవేకి వెళ్ళిపోతాం. అండ్ టెంపుల్కి మనం ఒక 10 to 7 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? మనకి మెయిన్ టెంపుల్ యాదాద్రి నియర్ ఉన్నట్టుంది. అవునండి. ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? ఇక్కడ నుంచి మనకి ఈ సైట్ దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ వస్తాయి టెంపుల్కి. హైవేకి లెఫ్ట్ సైడ్లో 5 కిలోమీటర్లు ఉంటుంది, హైవేకి రైట్ సైడ్లో 5 కిలోమీటర్లు మన సైట్. సో 10 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్. సో 5 నిమిషాలు మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. హైవేకి 2 నిమిషాలు మనం రీచ్ అవుతాం. కస్టమర్ మన దగ్గర తీసుకోవడానికి వేరే దగ్గర తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటి మెయిన్గా? మెయిన్ రీజన్ ఏంటంటే మేడం, జెడ్పీ రోడ్ అనుకున్నది ఫస్ట్ పాయింట్. అండ్ హైవేకి చాలా దగ్గరగా ఉంది. మనకి రైట్ సైడ్లో చూస్తే మోటకొండూరు మండలం ఉందన్నమాట. మండలం నుంచి మనకి ఏమవుతుందంటే ఈ సైట్ నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది అన్నమాట. సో ప్రతిభాత రీజనల్ మనకు రీసెంట్గా రోడ్ ఎక్స్టెన్షన్ చేశారు, ఒక 10 కిలోమీటర్లు పెంచారనమాట. పెంచిన దాని ప్రకారం చూస్తే రీజనల్ రింగ్ రోడ్ చాలా దగ్గరగా ఉంది అండ్ హైవే చాలా దగ్గర. సో దాంతో కంపేర్ చేస్తే ఏముందంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ చాలా హైలైట్గా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. జనరల్గా అందరు చేస్తారు ఏమంటే మొక్కలు పెట్టి వదిలేస్తారు, కానీ మనం ఓన్లీ మొక్కలే కాకుండా సో కాంపౌండ్ వాళ్ళు చాలా పెద్దగా ఇస్తాం. దాంతోపాటు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ కానీ గేట్ కానీ లోపల రోడ్డు, కర్బింగ్ స్టోన్స్, అవెన్యూ ప్లాంటేషన్ కూడా జనరల్గా ఇవ్వమన్నమాట. ఫుట్పాత్ చాలా అందమైన పూల మొక్కలతో డెవలప్మెంట్ చేస్తాం అండ్ సీసీ కెమెరాలు ఇస్తాం. దాంతోపాటు మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తాం. జనరల్గా ఫామ్ ల్యాండ్లో ఎలక్ట్రిసిటీ ఉండదు, బట్ మనం ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, 24/7 సెక్యూరిటీ. సో సీసీ కెమెరాలు ఇస్తాం. కలెక్టరేట్ ఆఫీస్ చాలా దగ్గర ఉందండి మనకి. ఇప్పుడు వివేరా హోటల్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్లో కార్నర్లో కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. సో కలెక్టరేట్ ఆఫీస్ ఉంది, ప్లస్ హైవే దగ్గర రీజనల్ రింగ్ రోడ్ ఉంది, మండలానికి ఆనుకుని ఉన్నాం. యాదగిరి